అక్టోబర్ 1, 2024 మంగళవారం ఎంకరేజ్ మనం మదనపల్లి మార్కెట్లో టమాటో స్టాక్ అంటే దిగుమతి రావచ్చు మనం మీ వాళ్ళు తెలుసుకుందామండి. నేనుతో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వెయిట్ అనే వాళ్ళు మాట్లాడుకుందామండి. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. మీ కుడి చేతి పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో మీకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రైస్ పెరిగినప్పుడే అంటే సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతాం, అలాగే లైక్ చేయమని అడుగుతాము. సో ఇంకా సపోర్ట్ చేయకపోతే వెంటనే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా నిన్న ముల్కల్ చీరు అప్డేట్ బీకోత్ కూడా అప్డేట్ మరొకసారి చెప్తాను. ముల్కల్ చీరు అయితే మ్యాక్సిమం చాలా ఫాస్ట్గా జరిగింది మార్కెట్ వచ్చేసి. ఈవెన్ బీకోత్ కోట్ కానివ్వండి, ముల్కల్ చీరు కానివ్వండి, చాలా ఫాస్ట్గా జరిగింది మార్కెట్ వచ్చేసి. సో ఈవెన్ నేను మదనపల్లి తీసుకోండి, మళ్ళీ 2 మార్కెట్లు మన మదనపల్లి తీసుకోండి, నిన్న కూడా చాలా ఫాస్ట్గా జరిగింది మదనపల్లి అయితే. ఇంకా సో ప్రస్తుతం దిగుమతులు మామూలే చూడటంని అంటే చోలో శంఖ మోదినట్టు దిగుమతులు సేమ్ జనరేషన్లో తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. పెద్దగా ఎక్కడ మార్పు అయితే లేదు, సేమ్ జనరేషన్లో తక్కువగానే వచ్చింది. అలాగే టీవీఎస్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్నట్టయితే సేమ్ జనరేషన్లో తక్కువగానే వచ్చింది. అలాగే జీపీఆర్ మండీ లైన్ మొత్తం మాట్లాడుకున్న భాగ్యలక్ష్మి మండి 2 లైన్లు కంపేర్ చేసుకున్నట్టయితే పెద్దగా ఎక్కడ మార్పు అయితే లేదు. అంటే దిగుమతులు పెరగడానికి మరింత సమయం పడుతుందా? మ్యాక్స్ టు మ్యాక్స్ చాలామంది అంటున్న విషయం ఏమంటే అక్టోబర్ ఎండింగ్ కానీ నవంబర్ స్టార్టింగ్ కానీ నవంబర్ ఎండింగ్ కానీ ఈ 2 నెలల గ్యాప్లోనే దిగుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయైతే చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇంతవరకు దీనిపైన మన కన్ఫర్మేషన్ అయితే లేదు, జస్ట్ ఒక ఊహ మాత్రమే వాళ్ళు అంటూ ఉన్నారు. సో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇంతవరకు కోసం మనకు తెలియదు, మీరే చెప్పాలి. సో ఇది ప్రస్తుతానికి ఉన్నది. దిగుమతి ఎక్కడ పెద్దగా మార్పు అయితే లేదు, తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.